హే గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నాను. ఈరోజు మీకోసం అయితే ఒక స్పెషల్ ఐటెం అయితే తీసుకొచ్చాను. ఇదేంటంటే పల్లి అండ్ చింత చిగురు పచ్చడి. సో మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఒక కడాయిలో నేనైతే 100 గ్రామ్స్ వరకు పల్లీలు తీసుకున్నాను. వాటిని అయితే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక 50 గ్రామ్స్ వరకు అయితే ఎండుమిర్చి వేస్తున్నాను. అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనమైతే ఒక 2 రెబ్బల వరకు అయితే మనం కరివేపాకు తీసుకుందాం. దాని తర్వాత అయితే 200 గ్రామ్స్ వరకు అయితే నేను చింత చిగురు వేస్తున్నాను. సో వీటిని అయితే ఒక 5 మినిట్స్ వరకు అలా లైట్గా అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇవి కూడా ఫ్రై చేసి పక్కకైతే తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ అయితే రోట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అండ్ ఒక స్పూన్ వరకు అయితే ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇది దంచిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదా శనగపప్పు, మినపప్పు, ఇవి కూడా వేసి సో మెత్తగా అయితే దంచుకోవాలి. ఇవి దంచుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా ఇందులో వేసి మెత్తగా దంచుకోవాలి. ఇది కూడా కొంచెం నలిగిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న కరివేపాకు అండ్ చింత చిగురు కూడా ఇందులో వేసి మొత్తంగా కలిపి మొత్తం గ్రైండ్ అయ్యే వరకు అయితే ఇది దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మొత్తం పేస్ట్ లాగా అయ్యే వరకు మనం దంచుకోవాలి. మనం హాట్ వాటర్ చేసాం కదా, ఆ హాట్ వాటర్ని ఈ పల్లి చట్నీలో కొంచెం కొంచెం వేస్తూ మనమైతే వీటిని గ్రైండ్ చేయాలి. సో మనం కూల్ వాటర్ వేస్తే ఈ చట్నీ అంత టేస్ట్ ఉండదు అండ్ నెక్స్ట్కి ఖరాబ్ అవుతుంది. హాట్ వాటర్ వేయడం వల్ల ఈ పచ్చడి వారం రోజుల వరకు అయినా చాలా బాగుంటుందండి, అస్సలు ఖరాబ్ అవ్వదు. సో పచ్చడి అయితే రెడీ అయింది. దీన్ని తాలింపు వేద్దాము. సో ఒక కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అందులో శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసి మొత్తంగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇందులో నేనైతే ఇంగువ అయితే వెయ్యలేదు, మీరు కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు. సో తాలింపు అయితే రెడీ అయిపోయింది. మనం పచ్చళ్ళలో వేసి దీన్నైతే కలిపేసుకోవాలి. సో ఇది దింపేటప్పుడే ఇందులో కొంచెం అయితే నేను కొత్తిమీర వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. సో నేను అయితే తాలింపులోనే వేసేసాను. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపులో వేసేద్దాము. సో వేసి మొత్తంగా కలిపేయాలండి. సో ఇంతేనండి, చాలా సింపుల్. అండ్ మీరు తినేటప్పుడు అయితే ఇందులో కొంచెము కొత్తిమీర అండ్ పైనుంచి అయితే ఉల్లిపాయలు వేసుకొని మీరు సర్వ్ చేసుకొని తినండి. వేడి అన్నంలోకైనా, మెయిన్లీ ఇది దోశల్లోకి బాగుంటుందండి. సో చూసారు కదా, ఇంతే, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి.